Hi, welcome to KFMS tutorial. Today we are going to discuss about statistics which belongs to 10th maths exercise 13.1. In this exercise we will find the arithmetic mean for the given data. అర్థమెటిక్ మీన్ అంటే ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనుకుంటారు, కానీ సమ్ చేయడానికి వచ్చినప్పుడు కాస్త కంగారు పడుతూ ఉంటారండి. అలా కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. అర్థమెటిక్ మీన్ ని మీరు అనుకున్నట్టుగానే చాలా సింపుల్ గా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టాటిస్టిక్స్ లో అర్థమెటిక్ మీన్ అంటే ఉండేటటువంటి భయాన్ని మీరు పోగొట్టుకుంటారు. చాలా సింపుల్ గా లెక్కించవచ్చు అర్థమెటిక్ మీన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం టూ ప్రాబ్లమ్స్ కి అర్థమెటిక్ మీన్ ని కనుక్కోబోతున్నాం. ఈ రెండుగాను మీరు చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమెటిక్ మీన్ ని చాలా సులభంగా చేయగలుగుతారండి. ఓకే, ఇక ప్రాబ్లంలోకి వెళ్దామా? వెళ్లే ముందు నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చూడండి, a survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కొంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు 20 హౌసెస్ ఉన్నటువంటి ఒక లొకాలిటీకి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు, ఒక్కొక్క హౌస్ లో ఉన్న వాళ్ళు ఎన్నేసి మొక్కలు నాటారు అనేటటువంటి డేటాని కలెక్ట్ చేసుకొని తెచ్చారండి. ఎలా ఉందంటే ఆ డేటా చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పైన ఇచ్చాడండి, నంబర్ ఆఫ్ హౌసెస్ కింద ఇచ్చాడండి. 0 to 2 ప్లాంట్స్ ప్లాంట్ చేసిన వాళ్ళు 1 ఒక్క హౌస్. 2 to 4 ప్లాంట్స్ ని నాటిన వాళ్ళు 2 హౌసెస్ ఉన్నారు. 4 to 6 ప్లాంట్స్ ప్లాంట్ చేసిన వాళ్ళు ఓన్లీ 1 హౌస్. 6 to 8 ప్లాంట్స్ ని ప్లాంట్ చేసిన వాళ్ళు 5 హౌసెస్. 8 to 10 6, 11 to 12 2 హౌసెస్, 12 to 14 ప్లాంట్స్ 3 హౌసెస్. ఇలా వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి లేదా ఒక్కొక్క హౌస్ లో ఉన్న వాళ్ళు మొక్కలు నాటడం జరిగింది. అయితే దీనికి ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్, ఒక్కొక్క హౌస్ లో ఉన్న వాళ్ళు ఎన్ని మొక్కలు నాటారో మీన్ అర్థమెటిక్ మీన్ ని కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడండి? అర్థమెటిక్ మీన్. ఈ అర్థమెటిక్ మీన్ ని మనం 3 మెథడ్స్ లో కనుక్కుంటామండి. నెంబర్ 1 డైరెక్ట్ మెథడ్, నెంబర్ 2 డీవియేషన్ మెథడ్, నెంబర్ 3 స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, సబ్ డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ డీవియేషన్ మెథడ్ ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని కూడా చెప్తారు. డీవియేషన్ మెథడ్ ని ఏమంటారు? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని కూడా చెప్తారండి. ఇప్పుడు అయితే ఈ 3 మెథడ్స్ ఒక్కొక్క లెక్కకు ఒక్కొక్క మెథడ్ ని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ లెక్కను బట్టి
ఆ మెథడ్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ దిస్ డేటా క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ వెరీ స్మాల్, దెర్ఫోర్ వి యూజ్ డైరెక్ట్ మెథడ్. అంటే క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఈ డేటాలో ఉండేటటువంటి ఈ వాల్యూస్ వెరీ స్మాల్ గానుంటే డైరెక్ట్ మెథడ్ ని వాడతామండి. మరి ఇంకొద్దిగా పెద్దదుంటే, ఇంకొక పెద్ద వాల్యూస్ ఉంటే, లార్జ్ నెంబర్స్ ఉంటే డీవియేషన్ మెథడ్ ని ఉపయోగిస్తాం. డీవియేషన్ మెథడ్ అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇంకా లార్జ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ని యూజ్ చేస్తాం. నా class intervals and frequencies are very small, so we use direct method. యాక్చువల్ గా ఈ డైరెక్ట్ మెథడ్ ని చాలా ఈజీగా చేయొచ్చండి, చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఈ డైరెక్ట్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ కనుక్కోవడం చాలా సులభం. ఈ డైరెక్ట్ మెథడ్ లో మనం వేసుకునేటటువంటి టేబుల్లో 4 కాలమ్స్ వస్తాయి. ఎన్ని కాలమ్స్ వస్తాయండి? 4 కాలమ్స్. ఈ 4 కాలమ్స్ లో ఆల్రెడీ 2 కాలమ్స్ లో ఇక్కడున్న డేటాని వేసేయడం జరిగింది. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఒక కాలంలో వేసేసామండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంది కదా, ఆ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ని ఒక కాలంలో వేసేసాం. అయితే ఈ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ని క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పుకుంటాం మనం. క్లాస్ ఇంటర్వెల్ సిఐ అనే అక్షరంతో చూపిస్తాం. గ్రీన్ కలర్ లో రాసి ఉన్నాను చూసారా, సిఐ. 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. ఇది ఒక కాలం వేసేసామండి. ఇక్కడ ఉన్నదే నంబర్ ఆఫ్ హౌసెస్ ని మనం ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. ఫ్రీక్వెన్సీస్, ఈ ఫ్రీక్వెన్సీస్ ని ఎఫ్ఐ అనుకుంటామండి. ఏమనుకుంటాము? ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో రాసి ఉన్నాను చూడండి, ఎఫ్ఐ. ఈ ఎఫ్ఐ వాల్యూస్ 1, 2, 1, 5, 6, 2, 3 ఇట్లా వేసుకున్నాం. అంటే ఇక్కడ 0 to ప్లాంట్స్ ని ప్లాంట్ చేసిన వాళ్ళు ఒక్క ఫ్యామిలీ, ఒక్క హౌస్. 2 to 4 ప్లాంట్స్ ని ప్లాంట్ చేసిన వాళ్ళు 2 ఫ్యామిలీస్. 4 to 6 ప్లాంట్స్ ని ప్లాంట్ చేసిన వాళ్ళు 1 హౌస్. 6 to 8 ప్లాంట్స్ ని ప్లాంట్ చేసిన వాళ్ళు 5 హౌసెస్. ఇట్లా ఈ కాలమ్స్ ఉంటాయండి. ఈ 2 కాలమ్స్ వేసేసాం. టోటల్ ఎన్ని? 4 కాలమ్స్. అందులో 2 కాలమ్స్ ఆల్రెడీ వేసేసాం. ఇకపోతే 2 కాలమ్స్. ఆ 2 కాలమ్స్ చాలా ఈజీగా మనం వేసేయవచ్చు. చూడండి, ఆ 2 కాలమ్స్ కూడా రాసేద్దాం. దీన్ని ఏమంటారంటే, ఇది ఫస్ట్ కాలం, దిస్ ఈజ్ సెకండ్ కాలం, దిస్ ఈజ్ థర్డ్ కాలం, దిస్ ఈజ్ ఫోర్త్ కాలం. థర్డ్ కాలంలో మనం ఏం రాస్తామంటే మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్ రాస్తాం. దేనికి మిడ్ వాల్యూస్ అండి? ఇక్కడ చూడండి, 0 to 2 అన్నారు కదా, 0కి అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ లో 0 to 2 అన్నారు కదా, 0కి 2కి మధ్యలో ఉన్న వాల్యూ మిడ్ వాల్యూ. అంటే మధ్యలో ఉన్న వాల్యూనే కదా మిడ్ వాల్యూస్. 0కి 2కి మధ్యలో ఉన్నటువంటి వాల్యూ 1. 2కి 4కి మధ్యలో ఏముందండి? 2కి 4కి మధ్యలో 3 ఉంటుందండి. అయితే ఈ మిడ్ వాల్యూని ఎలా లెక్కిస్తారంట సార్ అని చెప్పొచ్చు. 2 + 4 చూడండి, 2 + 4 by 2. 2 + 4 that means 6. 6 by 2 that is equal to 3. ఈ విధంగా మిడ్ వాల్యూస్ ని వేసుకుంటున్నాం. 4 to 6 5, 6 to 8, 6కి 8కి మధ్యలో ఉండే మిడ్ వాల్యూ
7. 8 కి 10 కి మధ్యలో ఉండే మిడ్ వాల్యూ 9. 10 కి 12 కి మధ్యలో ఉండే మిడ్ వాల్యూ 11. 12 కి 14 కి మధ్యలో ఉండే మిడ్ వాల్యూ 13. ఇలా మిడ్ వాల్యూస్ ని రాసుకున్నామండి. అయితే ఈ మిడ్ వాల్యూస్ ని మన బుక్స్ లో ఏమంటున్నారంటే క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్స్ అంటున్నారండి. మిడ్ వాల్యూస్ ని మనం ఏమంటున్నాము? క్లాస్ మార్క్స్ అంటున్నాం. వీటిని XI అనే అక్షరంతో సూచిస్తామండి. XI అనే అక్షరంతో సూచిస్తాం. ఫ్రీక్వెన్సీస్ ని FI అనే అక్షరంతో చూపించాము. క్లాస్ మార్క్స్ ని XI అనే అక్షరంతో సూచించాం. ఓకే అండి. నెక్స్ట్ 4th కాలం కొద్దాం. 4th కాలంలో FI ఇంటూ XI లేదా దీన్ని FI/XI అని కూడా రాయొచ్చు. FI/XI అంటే FI ఇంటూ XI. ఇక్కడ FI ఉంది, ఇక్కడ XI ఉంది. ఆ XI ని మల్టిప్లై చేసుకోవడం కష్టమండి. 1 1 జా 1, 2 3 జా 6, 1 5 జా 5, 5 7 జా 35, 6 9 జా 54, 2 11 జా 22, 3 13 జా 39. ఇలా FI వాల్యూని XI వాల్యూని ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసుకొని FI/XI వాల్యూని రాసుకున్నాం. టేబుల్ అయిపోయిందండి. ఇంకా టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే సిగ్మా FI వాల్యూస్ ఇవి కదా. సిగ్మా అంటే ఏంటి? అడిషన్ చేసుకుంటే వచ్చేటటువంటి ఆ టోటల్ ని సిగ్మా అనే అక్షరంతో సూచిస్తారు. ఇది సిగ్మా. తిరగదిప్పించి రాసిన 3 లాగా ఉంది చూసారా. సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు వీటన్నింటినీ అడిషన్ చేస్తే 1 2 3 4 9 15 20. సో sigma FI/XI sigma FI is equal to 20. ఇప్పుడు ఈ సిగ్మా FI/XI కూడా టోటల్ చేద్దాం. ఈ మొత్తం టోటల్ చేస్తే 162 వస్తుందండి. 162. సిగ్మా FI is equal to 20. Sigma FI/XI is equal to 162. Arithmetic mean, that means AM. Mean అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. మీన్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. దీన్ని అప్పుడప్పుడు X బార్ అని కూడా చూపిస్తూ ఉంటాడు అర్థమెటిక్ మీన్ ని. ఇప్పుడు ప్రస్తుతం AM అని రాసుకున్నాం. AM is equal to sigma FI/XI by sigma FI.
సిగ్మా FIXI ఎంత అండి? సిగ్మా FIXI 162. 162. సిగ్మా FI కింద డినామినేటర్ లో ఏముంది? సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎంత ఉంది? సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 తో క్యాన్సిలేషన్ కొడితే 81 వస్తుందండి. 2 8 జా 16, 2 1 జా 2, 81. ఇక్కడ 0 ఉంది కదా, ఒక పాయింట్ పెట్టుకుందాం 1 డిజిట్ కి బిఫోర్. 8.1. సో అర్థమెటిక్ మీన్ ఎంతంటే 8.1. అంటే ఒక్కొక్క హౌస్ కి చెందిన వాళ్ళు 8.1 ప్లాంట్స్ ని ప్లాంట్ చేస్తారండి. ఓకే, therefore x bar is equal to 8.1. ఆన్సర్ ని ఒక బాక్స్ లో రాసేసేయండి. ఈ బాక్స్ అవసరం అండి, ఎందుకంటే మనకు మార్కులు తెచ్చిపెట్టే బాక్స్ కదా, గోల్డెన్ బాక్స్. ఓకే, చాలా సులభం కదండి లెక్క. ఈ లెక్క ఇంత సింపుల్ గా చేసేయవచ్చండి. ఈ లెక్క మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఎందుకంటే మీకు నచ్చినటువంటి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి కదా, అందుకని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే మీరు చేసేటటువంటి లైక్లు, కామెంట్లు, షేర్లు ఇవన్నీ కూడా మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. ఓకే, ఇప్పుడు ఇదే వీడియోలో మనం ఇంకో లెక్క చేద్దాం. ఇప్పుడు 1వ లెక్క చేశాం కదండి, నెక్స్ట్ 2వ లెక్క తీసుకుందామా? వద్దండి, 4వ లెక్కని తీసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్ మెథడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లెక్కను మనం ఏ మెథడ్ లో చేశాము? డైరెక్ట్ మెథడ్ లో చేశాం. నెక్స్ట్ చేయబోయేటటువంటి లెక్క, దీని తర్వాత మనం చేయాల్సినటువంటి లెక్క డీవియేషన్ మెథడ్ లో చేయాలి. 2వ మెథడ్ మనకు డీవియేషన్. ఈ డీవియేషన్ మెథడ్ మనకు 4వ లెక్కలో ఇచ్చున్నాడు. 2వ లెక్క అంటే అది స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేయాలి. 4వ లెక్క చేసిన తరువాత 2వ లెక్కను చేద్దాం. కాబట్టి ఇదే వీడియోలో నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం ని చేయబోతున్నాం. 30 women were examined by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeat per minute for these women, choosing by suitable method. women 30 మంది లేడీస్ యొక్క హార్ట్ బీట్స్ ని ఒక డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి రికార్డ్ చేశారు. వాళ్ళ హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయంటే, ఆ 30 మంది హార్ట్ బీట్స్ 45 to 68 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు ఇద్దరు, 68 to 71 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు 4, 71 to 74 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు 3, అండ్ 74 to 77 is 8 women. 78 to 80 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు 7 మంది, 80 to 83 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు 4, 83 to 86 హార్ట్ బీట్ ఉన్న వాళ్ళు 2. ఈ విధంగా ఆ 30 మంది యొక్క హార్ట్ బీట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ హార్ట్ బీట్స్ యొక్క మీన్ కనుక్కోమని చెప్పారండి. మీన్ అంటే
అర్థమెటిక్ మీనే. మనం మామూలుగా దాన్ని యావరేజ్ అని కూడా అంటాం. మీన్ ని మనం ఏమంటాము? యావరేజ్ అని కూడా అంటాము. కానీ ఇక్కడ మాత్రం ఈ స్టాటిస్టిక్స్ లో మనం మీన్ అనే చెప్తున్నాము దాన్ని. సరే, బై చూసింగ్ ఎ సూటబుల్ మెథడ్. సూటబుల్ మెథడ్ ని చూస్ చేసుకోవాలి. చూడండి, హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి? 65 to 68, 68, 71 ఇలా 2 డిజిట్ లో ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని డీవియేషన్ మెథడ్ అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో చేయాల్సి ఉంటుందండి. క్లాస్ ఇంటర్వెల్స్ and frequencies are large numbers, so the deviation method is used. డీవియేషన్ మెథడ్ ని యూజ్ చేస్తున్నామండి. ఈ డీవియేషన్ మెథడ్ లో మనం టేబుల్ వేసుకుంటాం. ఈ టేబుల్లో 5 కాలమ్స్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ లో ఎన్ని కాలమ్స్ వచ్చాయి? 4 కాలమ్సే వచ్చాయండి. కానీ ఇక్కడ డీవియేషన్ మెథడ్ లో 5 కాలమ్స్ వస్తాయి. ఇచ్చినటువంటి డేటా ఈ 2 కాలమ్స్ లో వేసేసామండి. ఎలాగైతే డైరెక్ట్ మెథడ్ లో వేసుకున్నామో అదే విధంగా వేసుకున్నాం. ఇకపోతే 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ని కూడా గీసేద్దామండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. ఈ విధంగా 5 కాలమ్స్ వేసుకున్నాం. థర్డ్ కాలం ఏముంటుందంటే, డైరెక్ట్ మెథడ్ లో ఏ విధంగానైతే మనం థర్డ్ కాలంలో క్లాస్ మార్క్స్ వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మార్క్స్. దీన్ని మనం XI అంటున్నామండి. ఈ XI వాల్యూని ఎలా కనుక్కుంటాము? ఈ రెండింటిని అడిషన్ చేసి దాన్ని హాఫ్ చేయాలి. 36, 38. ఈ రెండింటిని అడిషన్ చేసి హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే 65, 68 ఎంత అవుతుందండి? 65, 68, 8, 13, 1. దిస్ ఈజ్ ఆల్సో 13. హాఫ్ చేయాలి కదా, 2 తో చేస్తే 2 6 జా 12, 1 3, 2 6 జా 12, 1.05, 66.5. So the class mark of the first class is 66.5. Second one 68, 71. 68, 71. 9, 13. దీన్ని హాఫ్ చేయాలి కదండి. 2, 2 6 జా 12, 1 9, 2 9 జా 8, 18 పోతే 1. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 5 టైమ్స్ పోతుందండి. 69.5, 67, 68, 69, 70, 71, 72. అలాగే ఇది కూడా 72.5. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూసుకోండి. 66.5, 67, 68, 69.5, 70.5, 71.5, 72.5, 72.5. నెక్స్ట్ 73, 74, 75, 75.5.
70, 76, 77, 78.5. $79, 30, 80, 81. 81.5. 83, 86. 83, 86. 9, 16. హాఫ్ చేయాలి కదండి. 2 8 జా 16, 9, 2 4 జా 8, 1.5. 82, 83, 84. These are the class marks of the given table. These are called Xi. Now, the fourth column is deviations. How can find the deviation? Di is equal to Xi minus, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ FI వాల్యూస్ ని గనక గమనిస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? 8. ఈ 8 కి ఎదురుగా ఉన్నటువంటి ఈ క్లాస్ మార్క్ ని రౌండ్ అప్ చేసి దీన్ని ఏ అనుకోండి. 75.5 ని ఏ అనుకుంటున్నాం. ఇప్పుడు Xi మైనస్ 75.5. దిస్ ఈజ్ డిఐ వాల్యూ. ఇప్పుడు మనం ఈ డిఐ వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ Xi వాల్యూలో నుంచి ఏ వాల్యూని తీసేయాలి. 66.5 లో నుంచి 75.5 ని తీసేయాలి. పెద్ద దాంట్లో నుంచి చిన్నదే తీసేయాలి కాబట్టి 75.5 లో నుంచి 66.5 తీసేయాలి. తీసేస్తే 9.0 వస్తుంది. సో మైనస్ 9.0. తర్వాత 69.5 లో నుంచి 75.5 ని తీసేయాలి. 75.5 69.5 0. 15 లో నుంచి 9 పోతే 6. 15 లో నుంచి 9 పోతే 6. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6. అలాగే 72.5 లో నుంచి 75.5 ను తీసేస్తే మైనస్ 3.0 వస్తుంది. 75.5 లో నుంచి 75.5 ని తీసేస్తే 0 వస్తుంది. 78.5 లో నుంచి 75.5 తీసేస్తే 3 వస్తుంది. ఇది 6 వస్తుంది. 3.0, 6.0, 9.0. దిస్ ఈజ్ ద ఫోర్త్ కాలం. డీవియేషన్స్ ని ఇలా కనుక్కున్నాం మనం. ఈ Xi వాల్యూలో నుంచి ఈ 75.5 వాల్యూని తీసేయాలి. ఆ తర్వాత ఫిఫ్త్ కాలంలో Fi ఇంటూ Fi డిఐ చేస్తాం.
Fi di. Fi 2, di 9, minus 9. So it is minus 18. Fi value 4, di value 6. 4 6 ja 24. Fi value 3 and xi value minus 3. 3 3 ja 9. 8 into 0, it is 0. 7 into 3, 7 3 ja 21.0. These are plus values. 4 6 ja 24.0. 2 into 9, 18. 2 into 9, it is 18.0. Now, ఈ FIDIలు మొత్తం కూడుకుంటే వచ్చేదాన్ని సిగ్మా FI DI అంటారండి. సిగ్మా FI DI is equal to 24, 9, 33, 33, 43, 53, 51. So it is minus 51. Plus values 24, 18, 24, 34, 42, 42, 52, 62, 62, 1, 63 is equal to 12. 63 minus 81. 60. It is plus 12. So, FIDI is equal to 12. AM is equal to A plus sigma Fi di by sigma Fi. This is the formula to find arithmetic mean in deviation method. Substitute the values. A means 75.5. Plus sigma Fi di. Sigma Fi di is equal to 12 by sigma Fi means it is 30. Six 2 ja 6 5 ja is equal to 2 ని 5 తో డివిజన్ చేస్తే పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 5 4 ja 20. సో 75.5 plus 0.4 that equal to 75.9. Therefore, AM is equal to 75.9. This is the arithmetic mean by the finding
సూటబుల్ మెథడ్, డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్ లో చేసాం మనం ఈ లెక్కని. కాబట్టి ఎందుకు డీవియేషన్ మెథడ్ లో చేసామంటే హార్ట్ బీట్స్ 2 డిజిట్ నెంబర్స్ లో ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి కొద్దిగా. అందుకని ఇంకా పెద్దవిగా కానీ ఉంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేసి ఉండేవాళ్ళం. ఇవి కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి కాబట్టి డీవియేషన్ మెథడ్ లో చేసాం. ఓకే అండి, దీన్ని 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా ఈ లెక్కని చేయగలుగుతారు. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం లో అన్ని కూడా 3 డిజిట్ వాల్యూస్ ఉన్నాయి. క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని కూడా 3 డిజిట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేయవలసి ఉంటుంది. ఓకే అండి.